వంట చేసే సమయంలో కొన్ని దోషాలు ఉంటాయంటారు కదా, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలి? వంట చేసే సమయంలో వంట అంటే ఏమిటండి అంటారు చాలామంది. చాలా సులభం అండి. ఇలా చిటిక వేస్తే స్టవ్ వెలిగిద్దాం, అలా బాణలు పెడదాం, ఇలా నూనె వేద్దాం, ఇలా పోపు గింజలు వేద్దాం, ఇలా నీళ్లు పోద్దాం, ఇలా రవ్వ వేద్దాం, అలా మూత పెట్టేద్దాం, ఇలా ఉప్మా రెడీ అంటారు. ఇది చిటికెల పందిరి. ఇంత సులభంగా అవుతుందా వంట అంటే? కాదుగా. చిటికెలు వేస్తూ చెప్పొచ్చు, చేయడం మాత్రం కష్టం. వంట చేసే సమయంలో తెలిసి తెలియక 5 విధాల తప్పులు, పాపాలు, దోషాలు అందరం చేస్తూ ఉంటాం. అవి ఎలాంటివి? వీటిని ఏమంటారు శాస్త్రంలో? పంచసూనములు అన్న పేరిట ఇవి ప్రసిద్ధం. పంచసూనములు. ఈ పంచసూనములు రాకుండా శాస్త్ర ప్రమాణంలో అన్న సూక్తం చెప్పాలి, దైవనామస్మరణ చెయ్యాలి. అలాగే యథాశక్తి ఏదో ఒక దైవనామాన్ని, లలితా సహస్రనామావళి, విష్ణు సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీమన్నారాయణ సూక్తం, నారాయణ కవచం, లక్ష్మీ కవచం, ఏదో ఒక దైవానికి సంబంధించిన నామస్మరణ చేస్తూ శ్రీమాత్రే నమః, మహాగణపతయే నమః అని వింటూ వంట చేస్తే ఆ వంటకు ఈ దోషాలు రావు. ఏమిటి ఆ దోషాలు? తరగడం, ఇది ఒక దోషం. ఆకుకూరలలో ప్రాణం ఉంటుంది. ఉదకుంభేచ మార్జని అని శాస్త్ర ప్రమాణం. కేశిని అనేక ఆ దోషాలలో తరగడం ఒక దోషం. తర్వాత కుండలో కానీ బిందెలో కానీ నీళ్లు ప్రవహించేటటువంటి నీళ్ళని బంధించి ఆ నీటిని వాడుకుంటున్నాం, దోషం. 3 మార్జని, నీళ్ళని చిలకరిస్తున్నాం. బాగా పొంగిపోతున్న సమయంలో అయ్యో 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 పొంగిపోతున్నాయి అని చెప్పేసి కాసిన నీళ్లు ఇలా చిలకరిస్తాం. అప్పుడు ఆ పొంగు తగ్గుతుంది. నీరు చేతిలో పోసుకొని ఇలా చిలకరిస్తే అది శపించిన విధానం. అవోక్ష్య, ఉద్భిద్య, నీళ్లు ఎలా పోస్తున్నాం అనే దాంట్లో కూడా పదాలు వేరే ఉన్నాయి, అర్థాలు వేరే ఉన్నాయి. అరచేతిలో నీళ్లు పోసుకుని ఇలా పోస్తా మనం విస్తరణ శుభ్రం చేసుకునే సమయంలో, కంచంలో శుభ్రం పోసుకునే సమయంలో, వాకిలిలో కళ్ళాపు చల్లే సమయంలో. ఇలా అంటే మట్టుకు అదేదో దోషంగా, శాపభావంతో కూడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక అలా చేయకూడదు. వంట ఆ పదార్థం సిద్ధం చేసే సమయంలో అందులో గరిటె పెట్టి ఇలా తిప్పుతూ ఉంటాం. ఇది ఇంకొక దోషం. తరగడం దోషం, కలపడం దోషం, కట్టెలతో మంట పెట్టి కాల్చడం దోషం. కట్టెలేమిటి, స్టవ్ ఏదైనా కూడా కాల్చడం దోషం. నీళ్లు కుండలో బంధించి పెట్టుకోవడం దోషం. తర్వాత ఆ నీళ్ళని ఇలా చిలకరించడం దోషం. వీటికి 5 పంచసూనములు అని పేరు. ఇవి రాకుండా యథాశక్తి ఆ అగ్నిహోత్రుడిని స్తోత్రం చేయాలి. లేదా సులభంగా పూర్వకాలం వాళ్ళు వంట అయిన తరువాత ఆ వండిన పదార్థంలో కొంత అన్నం, కొంత పప్పు గిన్నె తీసిన తర్వాత ఆ స్టవ్ మీద వేసేటటువంటి వారు. ఇలా చేస్తే కూడా ఆ దోషం కొంత తొలగిపోతుంది. తెలిసి తెలియక స్నానం చేయకుండా వంట చేయడం ఇది మహాపాపం. ఈ పంచసూనాల కంటే కూడా మించిన, పంచమహాపాతకాల కంటే మించిన అతిపెద్ద దోషం, నేరం, బాధాకరం, రోగకారకం. స్నానం చేసి వంట చెయ్యాలి. ఉదికిన పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి వంట చెయ్యాలి. వంట చేసే సమయంలో మానసిక ప్రవృత్తిని నియంత్రించుకునే విధంగా దైవనామస్మరణ చెయ్యాలి. యథాశక్తి విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా చాలు. ఈనాటి కాలానికి ఒకనాటి కాలంలో అన్న సూక్తం అన్న పేరిట, త్రిశుపర్ణం అన్న పేరిట మంత్రాలు చెప్పేటటువంటి వాళ్ళు. త్రిశుపర్ణ మయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణా త్రిశుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి బ్రహ్మమేధవా మధుమేధవా చెప్పేటటువంటి వాళ్ళు. అహమస్మి ప్రథమజా ఋతస్య అన్న సూక్తాలు ఎన్నో ఉన్నవి. అవేవీ లేకుండా ఈనాటి కాలంలో సులభంగా శ్రీమాత్రే నమః, విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, దైవనామస్మరణ చాలండి. వంట చేసే సమయంలో ఇలా పంచసూనములు ఇందాక చెప్పానే అలా తరగడం. జగదీశ చంద్రబోసు గారు చెప్పేంత వరకు మనకి తెలియదా చెట్లల్లో ఆకుల్లో ప్రాణాలుంటాయి అని? మన వారికి తెలుసు. ఇది సనాతన ధర్మం కదా, కనుక తరిగి తినాలి. అప్పుడు దోషం చేస్తున్నాం. ఆ దోషం పోగొట్టుకోవడం కోసం దైవనామస్మరణ చేస్తున్నాం. ఇది అంతరార్థం.
ఇంత ఆలోచన ఇందులో ఉంది.